వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు 2 సమ్మర్ రెసిపీస్ చేసుకుందాం. రెసిపీస్ ఏంటని అంటారా? సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మన బాడీ కూల్గా ఉంచుకోవాలి, దానికోసం ఏదో ఒకటి తినాలి, తాగాలి. ఇక్కడ నేను పెసలు తీసుకున్నాను. పెసలు నానబెట్టుకోవాలి. మీరు ఓవర్ నైట్ అని నానబెట్టుకోవచ్చు. నేను 2 hours నానబెట్టాను. తొందరగా నానటానికి వేడి వాటర్లో నానబెడితే తొందరగా నానిపోతాయి. మీకు టైం లేదనుకుంటే హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పెసల్లో 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ కోర్సుగా చేయొద్దు, కొంచెం మెత్తగానే ఉండాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి ఇక్కడ వేసుకోవచ్చు, నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసాను. అలాగే దీనిలో కరివేపాకు ఇంకా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇక్కడ ఇంగు కూడా వేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. మన బాడీ కూడా కూల్ చేసే సమ్మర్లో ఇలాంటి రెసిపీస్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం తినాలి. పొట్టకి కూడా చల్లగా ఉంటుంది. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మన బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీనిలో బేకింగ్ సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. పెసలతోనే మంచిగా స్మూత్గా రెడీ అవుతుంది. కావాలంటే మీరు నానబెట్టేటప్పుడు కొంచెం రైస్ కూడా నానబెట్టుకోవచ్చు. రైస్ వేస్తే కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ వేడవ్వాలండి, మంచిగా వేడవ్వాలి ప్యాన్. అండ్ పెసరట్టు అనుకుంటున్నారా? పెసరట్టు కాదండి, పెసరట్టు లాగానే చేస్తున్నాను. మనం చేసుకునే రెసిపీ పేరు ముంగ్లెట్. ఆమ్లెట్ లాగా ఉంటుంది, అందుకని దీని పేరు ముంగ్లెట్ అని పెట్టారు. ఇప్పుడు ప్యాన్లో వేసుకొని కొంచెం పల్స్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెడితే మంచిగా ఉడుకుతుందండి. ఎందుకంటే అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నేను పెసలతో చేశాను, కానీ పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పెరుగు ఇంకా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. మీరు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ కూడా అక్కర్లేదండి దీనికి, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకొక రెసిపీ చూద్దాం. సమ్మర్ కదండి, ఎండలు బాగా ఉన్నాయి. మన బాడీ హెల్త్ కేర్ తీసుకోవాలి. డ్రింక్సే కాదండి, డ్రింక్స్ కూడా కాకుండా మన బ్రేక్ఫాస్ట్లో కూడా బాడీ చల్లగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. అసలు చాలా మంచిదండి హెల్త్కి, బాడీ కూల్గా చేస్తుంది. ఇప్పుడు ఇంకొక కూలింగ్ రెసిపీ చూద్దాం. ఇది కూడా సమ్మర్ స్పెషల్ రెసిపీ. వాటర్ మిలన్ తీసుకున్నాను. వాటర్ మిలన్ కట్ చేసుకుని డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసుకోవాలి. గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి, సన్నగా గ్రేట్ అవుతుంది. గ్రేట్ చేసిందంతా కలెక్ట్ చేసుకుని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఇప్పుడు దీనిపైన మిల్క్ మేడ్ అన్న, హనీ అన్న వేసుకోవచ్చు. అలాగే దీనిలో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ మెలన్ ఐస్ షేవ్ రెడీ అయిపోయింది. ఇదంతా రెస్టారెంట్లో దొరికే రెసిపీస్ అండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చినాయా మీకు 2 రెసిపీస్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.